బుడ్డలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా నాగలాపురంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు మైనింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నాగలాపురం మండలం నందనం ఇసుక రీచ్ పరిధిలోని అరుణా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు 22 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు సిబ్బందితో కలిసి హైవేపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. మైనింగ్ అధికారులు వీఆర్ఓలు చంద్రశేఖర్, మహేష్, పోలీస్ సిబ్బంది సహకారంతో సీజ్ చేసిన ట్రాక్టర్లను నాగలాపురం ఏఎంసీ ప్రాంగణానికి తరలించారు. అరుణా నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి ఒక చోట నిల్వ చేసి అక్కడి నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజే రామ్ అందిస్తారు. జేజే రామ్, చెప్పండి, అసలు ఈ ట్రాక్టర్ల వెనుక ఎవరున్నారు? ఇది పూర్తిగా సిండికేట్ రూపంలో జరుగుతుందా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారా? ఎస్, థ్యాంక్ యూ అక్రమ్. ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సత్యవేడు నియోజకవర్గం ఏదైతే ఉందో నాగలాపురం వద్ద విపరీతమైనటువంటి ఈ యొక్క ఇసుక రీచులు అయితే ఉన్నాయి. అంటే అటువైపు సముద్రాలు ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున తెల్ల బంగారం అయితే తరలిపోతుంది పక్క రాష్ట్రాలకు. ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ తెల్లవారుజాంకాడ 3 గంటల నుంచి కూడా ఒకవైపు మైనింగ్ అధికారులు, మరోవైపు రెవెన్యూ, ఇంకొక వైపు చూసుకున్నట్లయితే పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. దాదాపు 22 ట్రాక్టర్లను కూడా పూర్తిగా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేశారు. ఇక్కడ నుంచి ఆ యొక్క నది ఏదైతే ఉందో అక్కడ నుంచి పూర్తిగా కూడా ఇసుకను తీసుకెళ్లి ఒక నిర్మానుష ప్రాంతంలో కూడా డంప్ చేసుకుని అటు నుంచి ఈ యొక్క తెల్ల బంగారం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు తరలిస్తూ ఆ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునేటువంటి ఆ పనిలో కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు ఇసుక అక్రమ రవాణా చేసేటువంటి ఆ కబ్జాదారులు. అయితే పూర్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క నాగలాపురం ఇసుక అక్రమ రవాణా ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా కూడా పోలీసులు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా కూడా ఆ యొక్క మెరుపు దాడులు చేశారు. మరోవైపు వీరికి ఆ యొక్క రెవెన్యూ అధికారులు కూడా సహకరించారు. 3 అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి దాదాపు 22 ట్రాక్టర్లు తమ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాకుండా ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి జీడి నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా ఇదే తరహాలో కూడా విపరీతమైనటువంటి మైనింగ్ అంటే ఇసుక, అదే విధంగా పెద్ద పెద్ద బండరాళ్ళు లాంటివి పూర్తిగా కూడా ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే నగిరిలో కూడా ఇలాంటి ఒక సంఘటన వెలుగు చూసింది. అక్కడ కూడా పెద్ద పెద్ద లారీలు అయితే కావచ్చు, టిప్పర్లు, అదే విధంగా ట్రాక్టర్లను కూడా అధికారులు పూర్తిగా కూడా పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ యొక్క అధికారులు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో హైవే మీద కూడా పూర్తిగా కూడా నిఘా ఏర్పాటు చేశారు. తరలిస్తున్నటువంటి వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను గుర్తించి వాటన్నిటిని కూడా పూర్తిగా సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో మనం ఈ యొక్క మైనింగ్ అధికారులు, వీఆర్ఓలు, చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో అతను, మహేష్, పోలీసు సిబ్బంది సహకారంతో కూడా సీజ్ చేసిన ట్రాక్టర్లంతా కూడా నాగలాపురం ఏఎంసీ ప్రాంగణానికి అయితే తరలించి వాటన్నిటిని కూడా ఒకటే చోట పెట్టారు. ఎవరెవరికైతే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయో ట్రాక్టర్లకు పూర్తిగా కూడా ఎఫ్సి చేయించారా లేదా అనేటువంటి పూర్తిగా కూడా వాళ్ళు ఆరా తీయడం జరిగింది. ఎవరి ఆధీనంలో ఈ యొక్క ఇసుకను రవాణా చేస్తున్నారు, దీనంతా తీసుకొచ్చి ఒక ప్రాంతంలో డంప్ ఎందుకు చేస్తున్నారు, అక్కడి నుంచి మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడుకు విపరీతంగా ఈ యొక్క తెల్ల బంగారాన్ని తరలించి సొమ్ము చేసుకుంటారనేటువంటి పూర్తి వివరాలను మైనింగ్ అధికారులు సేకరించేటువంటి ఈ యొక్క బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆ యొక్క వివరాలను సేకరించేటువంటి పనిలో కూడా పడ్డారు. ఇకపై పూర్తిగా కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నగిరి కావచ్చు, అదే విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి జీడి నెల్లూరు, తిరుపతికి సంబంధించినటువంటి నాగలాపురం, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున ఈ ఇసుకని తరలిస్తూ పక్క రాష్ట్రాలకు సొమ్ము చేసుకున్న దానివల్ల పూర్తిగా కూడా ప్రభుత్వానికి భారీ గండి ఏర్పడుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో పూర్తిగా కూడా అధికారులు అప్రమత్తమై ఆ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అదేవిధంగా రెవెన్యూ సహకారంతో కూడా పూర్తిగా ఆ యొక్క ఏవైతే ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయో, టిప్పర్లు, లారీలు వెళ్తున్నాయో వాటి మీద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మీదట ఇప్పుడు జరుగుతున్నటువంటి మైనింగ్ ను పూర్తిగా అరికట్టేటువంటి కోణంలో కూడా అధికారులు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ జయరామ్.